ఇప్పుడున్న రైతులకి కరెక్ట్‌గా న్యాయం దొరుకుతుందా? కేసీఆర్ గారి ప్రభుత్వంలో ధరణి అనే ఒక చట్టం తీసుకురావడం జరిగింది. ఆ ధరణి పెద్ద మిస్టేక్ అది. ఈవెన్ దో కలెక్టర్ కూడా వాటిని సాల్వ్ చేసే అధికారం లేని సందర్భం వచ్చింది. చట్టంలో ఉన్న లొసుకుల ఆధారంగా కేసులు వేయడం, వేసి రైతులను ఇబ్బంది పెట్టి, ఇప్పుడు కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డి గారి సర్కారు అవినీతి జరిగిన ఏ విషయం కూడా మేము మొత్తం ప్రక్షాళన చేస్తామని, కానీ ఈవెన్ దో ఇప్పటి వరకు కూడా ఒక 1 year కావస్తుంది, ఇప్పటి వరకు కూడా రైతులకు ఎటువంటి వాళ్ళకు ఇచ్చినటువంటి పరిష్కారం, వాళ్ళకు చూపినటువంటి దారి ఎటువంటిది కూడా లేదు. వెల్కమ్ టు ఏఎన్ఆర్ లీగల్ సొల్యూషన్స్. ఈ రోజు మన ప్రోగ్రామ్ న్యాయపరమైన సమస్యలు, వాటి పరిష్కారాలు. సో దాని గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ న్యాయవాది అల్లం నాగరాజ్ గారు మనతో ఉన్నారు. సో మన సమస్యలు ఏంటో ఆయనతో చెప్పి ఆయన దగ్గర నుంచి పరిష్కారాలు తీసుకుందాం. వచ్చేయండి. నమస్కారం సార్, ఎలా ఉన్నారు? సో ఇప్పుడు మనం చూస్తుంటే ఉన్న మన సమాజంలో ఎన్నైతే ప్రాబ్లమ్స్ అయితే ఉంటున్నాయో వాటి పరిష్కారాలు కూడా చాలా అవసరం. ఇవి తెలియక చాలా మంది మిస్టేక్స్ చేస్తున్నారు. లీగల్గా ఎవరు కూడా అప్రోచ్ అవ్వడానికి కూడా భయపడుతున్నారు. సో మెయిన్లీ మనం ఫేస్ చేస్తున్నట్లు ఫార్మర్. ఇప్పుడు మనకి తిండి పెట్టేదైనా రేపు జనరేషన్కి ఎన్ని తరాలు పోయినా వాళ్ళ అవసరం ఎప్పుడు అలాగే ఉంటుంది. బట్ ఇప్పుడున్న భూమికి సంబంధించి కానీ, లేదా పొలాలకి సంబంధించి కానీ, రైతుకు సంబంధించి కానీ ఉన్న ఏవైతే లీగల్ సిచ్యువేషన్స్ ఉన్నాయో వాటి వల్ల, సెక్షన్స్ వల్ల కానీ, లేకపోతే మిగతా విషయాల పరంగా కానీ, కోర్ట్ పరంగా కానీ ఇప్పుడున్న రైతులకి కరెక్ట్గా న్యాయం దొరుకుతుందంటారా? ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో, ఇప్పుడున్న సమాజంలో? ఇప్పుడు యాక్చువల్లీ ఈ భూపరమైన సమస్యలు, వ్యవసాయ భూమికి సంబంధించింది ఏదైతే ఉంటుందో, ఈ వ్యవసాయ భూమికి సంబంధించిన ప్రతి విషయంలో ఏ ఇష్యూకి వచ్చినా కూడా సివిల్ కోర్టే కాంపిటెంట్ అథారిటీ దాన్ని డీల్ చేసేది. కానీ రెవెన్యూ చట్టాలను అంటే అబాలిష్ చేసి ధరణి అనే ఒక చట్టం తీసుకొచ్చి కేసీఆర్ గారి ప్రభుత్వంలో ధరణి అనే ఒక చట్టం తీసుకురావడం జరిగింది. ఆ ధరణి అనే చట్టంలో ఒక చిన్న పెద్ద మిస్టేక్ అది. ఆ మిస్టేక్ ఏంటంటే గతంలో ఏదైతే పహానీ పత్రికాసు, పాస్బుక్స్ ఇవన్నీ ఉన్నా అవన్నీ కూడా రద్దు చేసి దాన్ని మొత్తం భూ ప్రక్షాళన చేసి రెవెన్యూ రికార్డ్ అంతా కూడా ప్రక్షాళన చేయాలని చెప్పేసి ఒక ధరణి అనే ఒక చట్టాన్ని తేవడం జరిగింది. ఆ ధరణి అనే చట్టాన్ని తీసుకొచ్చిన తర్వాత ఏదైతే అందులో ఉన్నటువంటి కబ్జా కాలం, అంటే పహానీలో ఉన్నటువంటి కబ్జా కాలం తొలగించి పట్టాకాలంలో ఉన్న వారికే పట్టాదారు పాస్బుక్ ఇవ్వడం జరిగింది. ఇది ప్రధాన సమస్యగా మారింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ కబ్జా కాలం తొలగించిన తర్వాత రైతులకు అనేకపరమైన న్యాయ సమస్యలు తలెత్తినాయి. ఇప్పుడు ఉన్నటువంటి పట్టాదారు ఎవరైతే ఉంటారో ఆయన అమ్మిన తర్వాత కూడా, అంటే సాదా బైనామాలు ద్వారా కూడా భూమిలో ఊళ్ళల్లో కొనుగోలు చేస్తారు రైతులు. ఈ సాదా బైనామా ద్వారా కొనుగోలు చేసినటువంటి రైతులు వాళ్ళు పట్టాకు అంటే సాగు చేసుకుంటారు, వాళ్ళు కబ్జా కాలంలో ఉంటారు, కానీ పట్టాకాలంలోకి వాళ్ళు ఎక్కలేక సందర్భం. తర్వాత కొన్ని వీళ్ళు ఏదైతే రెవెన్యూ అధికారులు వెళ్ళి ఊర్లలో పోయి సర్వే చేసి వాళ్ళ దగ్గర అప్లికేషన్స్ తీసుకొని వాటిని రెక్టిఫై చేస్తామని చెప్పి ఏదైతే అన్నారు, కానీ దాని తర్వాత ఈ సమస్యలకు వాటిని పరిష్కారం ఇవ్వలేకపోయినటువంటి సందర్భంలో ఈ పట్టదారులకే వాళ్ళకు పూర్తి యాజమాన్య హక్కులు కల్పించబడి వాళ్లకు పాస్బుక్స్ ఇవ్వడం, ఏదైతే రైతులకు సంబంధించి రుణమాఫీ అయితేనేమి, రైతు బంధు అని చెప్పి ప్రభుత్వం ఒక పథకం పెట్టి వాళ్ళకి ఇవ్వడం, ఇవన్నీ కూడా ఏదైతే పట్టదారు ఏదైతే పాస్బుక్ తీసుకున్నటువంటి వారికే వాళ్ళు నేరుగా వాళ్ళ అకౌంట్కి వెళ్ళడం, ఇక్కడ సాగు చేసుకున్నటువంటి రైతు, కొనుగోలు చేసినటువంటి రైతు అక్కడనే ఉండడం, ఇవన్నీ సమస్యలు ఒకటేసారి ఉప్పెనలాగా వచ్చి తర్వాత కలెక్టర్కి దరఖాస్తు చేసుకోవడం, గవర్నమెంట్కి అంటే కలెక్టరే గవర్నమెంట్ కదా, ఆయనకు రిప్రజెంటేషన్స్ ఇవ్వడం, ఈవెన్ దో కలెక్టర్ కూడా వాటిని సాల్వ్ చేసే అధికారం లేని సందర్భం వచ్చింది. ఈ విధంగా రైతులు ఊర్లల్లో కొన్ని వేల సమస్యలు, ప్రతి ఊర్లో ఈ సమస్య తలెత్తుతుంది. దీనికి పరిష్కారంగా ఉన్నటువంటి సందర్భంలో హైకోర్టు కూడా డైరెక్షన్స్ ఇస్తే కూడా కలెక్టర్ కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితి ఈ ధరణి చట్టం వచ్చింది. ఎందుకంటే అదంతా కూడా కంప్యూటరైజ్డ్ అవ్వడం, ఆన్లైన్ సిస్టమ్ అవ్వడం, దాన్ని కంప్లీట్ దాన్ని బ్లాక్లో పెట్టేసేయండి. ఇప్పుడు ఇదివరకు అంటే ఇప్పుడు ఎవరైతే వ్యవసాయం చేసుకున్నారు ఫార్మర్స్, ఇప్పుడు మనం తీసుకొచ్చే చట్టాలన్నీ కూడా ఫార్మర్స్కి లాభం జరగాలని, కానీ తెచ్చిని ఆల్మోస్ట్ వాళ్ళకి నష్టం జరిగే పొజిషన్కి వచ్చేసాం మనం. ఇంక ఇది ఫ్యూచర్లో వాళ్ళకి ఒక కరెక్ట్ సొల్యూషన్ తెచ్చే పొజిషన్ రాదంటారా?
ఈ పొజిషన్లో ఇప్పుడు ధరణి ఇలాంటివి తీసుకురావడం వల్ల? ఇప్పుడు ఇది ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏకపక్ష నిర్ణయం. అది ఎందుకు తీసుకున్నారు, ఎవరు అడిగిండ్రు అనేది లేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలో రైతుకు మాత్రం పూర్తిగా నష్టం. రైతు అక్కడ సాగు చేసుకుంటున్నాడు. గవర్నమెంట్ నుండి వచ్చినటువంటి ఎటువంటి సబ్సిడీ కూడా, ఎటువంటి వాళ్ళకు ప్రతిఫలం కూడా వాళ్ళకు అందకుండా పోవడం. దున్నేవారు ఒకరు, లబ్ధి పొందేవారు ఒకరు. వీళ్ళందరూ కూడా రైతులు వాళ్ళ అప్లికేషన్, ఒక ఎంఆర్ఓ ఆఫీస్ పోయి అప్లికేషన్ పెట్టుకోలేనటువంటి పొజిషన్లో వాళ్ళు ఉంటే, ఇవాళ కోర్టుకు వాళ్ళు వెళ్ళాలంటే డిక్లరేషన్ ఆఫ్ టైటిల్ సూట్ ఫైల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది అగెనిస్ట్ ది గవర్నమెంట్, అగెనిస్ట్ ది రెస్పాండెంట్స్, ఎవరైతే అపోనెంట్స్ ఉన్నారో వాళ్ళ మీద. ఇప్పుడు అన్ని స్టాంప్ డ్యూటీ కట్టాలంటే వాళ్ళు కట్టగలుగుతారా? ప్రభుత్వం వీటికి పరిష్కారం చేస్తామని చెప్పి ప్రామిస్ చేసి ఇవాళ ఊర్లకు ఆ ఊర్లలో రైతుకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వాలు చేయలేదు. తర్వాత ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి అంటే ఈ ప్రభుత్వాల గురించి, ఎందుకంటే ప్రభుత్వ పాలన, ప్రజాపాలన దేశంలో ఉంది కాబట్టి మనం ప్రభుత్వాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డి గారి సర్కారు ఇది భూమాత చట్టం తీసుకొస్తాం, అవినీతి జరిగిన ఏ విషయం కూడా మేము మొత్తం ప్రక్షాళన చేస్తామని అంటున్నారు. కానీ ఈవెందో ఇప్పటివరకు కూడా ఒక 1 year కావస్తుంది, ఇప్పటివరకు కూడా రైతులకు ఎటువంటి వాళ్ళకు ఇచ్చినటువంటి పరిష్కారం, వాళ్ళకు చూపినటువంటి దారి ఎటువంటిది కూడా లేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ఈ భూమాత చట్టంలో ఏమేమి ఉన్నాయి, వస్తుంది 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 అని చెప్పి ఇప్పుడు 1 year అవుతుంది. కానీ ఊర్లలో పరిస్థితులు ఏంది, ఇప్పుడు భూమి విలువలు పెరిగిపోయి అన్ని దొంగ కాయిదాలు సృష్టించడం, ఎప్పుడో మా తాత అమ్మిండు మా సంతకాలు ఇవ్వని చెప్పి వీళ్ళు రేజ్ చేయడం, అంటే డిస్ప్యూట్స్ రేజ్ చేయడం. మా నాన్నకున్నది, ఇది మా తాతల ఆస్తి, ఇది మేము కూడా వారసత్వంగా, అంటే ఇప్పుడు ఉన్నటువంటి చట్టంలో ఉన్న లొసుకుల ఆధారంగా కేసులు వేసి రైతులను ఇబ్బంది పెట్టడం. ఇవాళ ఎంత చాలా దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నారు. ఇక్కడ 2 పరిష్కారాలు. ఒకటి, వాళ్ళు సివిల్ కోర్టుకి వెళ్ళడం అనేది అంతిమ పరిష్కారం. కానీ వాళ్ళు స్టాంప్ డ్యూటీ కట్టాలి. రైతు ఏంటంటే రోజు కష్టపడి ఇవ్వాలి. ఏంటంటే రైతు కష్టమే మిగులుతున్నటువంటి సందర్భం. రైతుకు ఆయన పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు, ఆయన భూమికి గ్యారెంటీ లేదు. ఇది రైతును కనుక కాపాడుకోకపోతే ఏ ప్రభుత్వం అయినా కూడా నష్టం చేసినట్టు, అందరికి కూడా నష్టం. ఎందుకంటే ఈరోజు మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నామంటే మనం తింటున్నాం, ఒక 5 ఏళ్ళు నోట్లో పోతున్నాయి అంటే డబ్బు తింటే మనకు అరగదు. మనకు రైతు పండించిన పంట ద్వారానే మనకు ఈ జీవన యానం కొనసాగుతుంది. కానీ ఇక్కడ ఒకటి వాళ్ళు కోర్టుకు వెళ్ళడం, రెండోది గవర్నమెంట్ వెంటనే వీటి మీద ఎలాంటి సంఘటనలు ఉన్నాయి, ఆ సంఘటనల పైన ఎలాంటి సందర్భంలో ఈ మనకు ఏదైతే వివాదాలు తలెత్తినాయి, ఆ రైతులకు సంబంధించిన ధరణి చట్టం ద్వారా ఏం నష్టం జరిగింది, అంతకుముందు చట్టం ద్వారా ఏమేమి నష్టాలు జరిగినాయి, దీన్ని వెంటనే ఈ మనకు భూమాత చట్టం ఏదైతే ఉన్నదో వెంటనే అమలుకు తీసుకొచ్చి రైతులకు, విలేజ్లకు, గ్రామాలకు వెళ్ళి ఆడ కూర్చొని గ్రామ సభలు పెట్టి అక్కడున్న నిజ నిర్ధారణ జరిపి రికార్డు వెరిఫై చేసి ఖచ్చితంగా వాళ్ళను భూమాత చట్టం ద్వారా వాళ్ళకు ఒక టైటిల్ డిక్లేర్ చేసి వాళ్ళకు ఒక పట్టాను ఇవ్వడం ద్వారానే ఇది సాధ్యమవుతుంది. ఇలాంటి పరిష్కారాలకు, ఇలాంటి సమస్యలకు పరిష్కారంగా మార్గంగా ఉంటుందని నా అభిప్రాయం. ఇప్పుడున్న రైతులకు కూడా ఏంటి అంటే ఇప్పుడు భూములు వేరే వాళ్ళకి వెళ్ళిపోవడం, ఎందుకంటే వాళ్ళ మెయిన్ ఏంటంటే రోజుని పొద్దున మొదలైన దగ్గర నుంచి సాయంత్రం వరకు కష్టపడడంలోనే ఉంటుంది. దానికి తోడు మళ్ళీ వాళ్ళ కోర్టులకు వెళ్ళి అవి తిరిగి అమౌంట్ పెట్టుకోవడం అన్నది కూడా చాలా పెద్ద విషయం అవుతుంది. సో కంప్లీట్గా ధరణి అని, భూమాత అని రకరకాల చట్టాలు తేవడం కాకుండా పరిష్కారం అన్నది ఫ్యూచర్లో లభించింది. ఎందుకంటే ఉండే కొలది కూడా మన వచ్చే జనరేషన్లో ఫార్మర్స్ ఉండేలా అసలు కనిపించట్లేదు. ఒక ఫార్మర్ కొడుకైనా సరే తర్వాత ఇంకో ప్రొఫెషన్కి వెళ్తున్నారు తప్ప అదే ఎత్తుక్కోవట్లేదు. సో ఎందుకు, దానికి రీజన్ ఏమంటారు? ఫార్మర్ ఇంకా మనం ఫ్యూచర్లో ఇలా చూస్తామా చట్టాలు మారుతూ ఉంటే, వాళ్ళకి ఒక సొల్యూషన్ దొరకకపోతే? ఖచ్చితంగా చట్టాలు అనేది మారాలమ్మా. చట్టాలలో ఉన్న లొసుకుల ఆధారంగానే ఇట్లాంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే ఏ ప్రభుత్వమైనా ఏ చట్టమైనా తీసుకోవాలి, ఒక బిల్ పాస్ చేయాలంటే కూడా, అంటే గతంలో ROR యాక్ట్ ఉండేది, ROR యాక్ట్ వచ్చింది, తర్వాత అగ్రికల్చర్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వచ్చింది, అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్స్ వచ్చినాయి. ఇవన్నీ కూడా ఉన్నా కూడా అప్పుడు ఉన్నటువంటి కేసులు ఇప్పటికి కూడా పరిష్కారం కాలేదు. అగ్రికల్చర్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వచ్చింది 1973లో. 1973లో వచ్చినటువంటి సీలింగ్ యాక్ట్ కేసులు ఇప్పటి కూడా ల్యాండ్ రిఫార్మ్స్ ట్రిబ్యునల్ అని ఉన్నది, ఆ ట్రిబ్యునల్లో కూడా కేసెస్ నడుస్తున్నాయి. అంటే త్వరితగతిన ఈ పరిష్కారం అనేది కోర్టులో, న్యాయస్థానాలలో జరగక చట్టం మీద ఈ జనాలకు నమ్మకాలు పోయినట్టు.
కాబట్టి చట్టాలల్లో సమూలమైన మార్పులు రావాలి. ఇది ఎక్కడ కూడా చర్చ జరగట్లేదు. ఎందుకంటే న్యాయ వ్యవస్థలో కూడా న్యాయాధికారులకు, న్యాయమూర్తులకు వాళ్ళకున్న డిస్క్రిషనరీ వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే ఒక పిటిషనర్ సైడ్ అడ్వకేటు ఫైట్ చేస్తారు, అదేవిధంగా రెస్పాండెంట్ సైడ్ కూడా ఒక అడ్వకేటు ఇదే న్యాయం అని చెప్పి ఆయన ఫైట్ చేస్తారు. ఈయన ఫైట్ చేయడానికి కూడా రీజన్ ఉంది. ఏదైతే పిటిషనర్ సైడు న్యాయవాది ఫైట్ చేస్తున్నటువంటి ఆయన తరపున ఒక 10 జడ్జిమెంట్లు ఉంటాయి. సుప్రీంకోర్టు ఇచ్చిండు, ఇక్కడ జడ్జిమెంట్ ఉన్నది, హైకోర్టు ఆపాలన్న జడ్జిమెంట్ ఇచ్చిందని ఆయన ఫేవర్లు ఉండే జడ్జిమెంట్స్ ఉన్నాయి. ఇటు రెస్పాండెంట్ సైడ్ నుండి కూడా వచ్చే జడ్జిమెంట్స్ ఏదైతే ఉన్నాయో ఆయన ఫేవర్లు ఉన్న జడ్జిమెంట్స్ ఉన్నాయి. ఏది కరెక్ట్, ఏది తప్పు. తర్వాత యాక్ట్ బేస్డ్గా వీళ్ళు డిస్కస్ చేద్దాం, మనం ప్రజెంటేషన్ చేస్తాం. యాక్ట్ బేస్డ్గా తీసుకొని ఏది కూడా స్టాండర్డ్ లా అనేది లేదు. ఏ కేసు కూడా ఒక కొలమానం లేదు. ఎన్ని రోజులల్లో ఈ కేసు ఖచ్చితంగా డిసైడ్ చేయాలనేది లేదు. కాబట్టి ఏంటంటే న్యాయస్థానాలకు పోతే లేట్ అవుతుంది అని చెప్పి. కానీ లేట్ అవుతుందని ఉంటే ఉన్న భూమి పోతుంది. అవును, ఎందుకంటే లిమిటేషన్ యాక్ట్ ఉంటుంది. లిమిటేషన్ యాక్ట్ ఏముంటుంది, ఈ ఒక కేసు ఏ కేసు అయినా ఈ కాల పరిమితి లోపే కేసు వేయాలని ఉంటుంది. వీళ్ళు రైతులకు తెలియక దాన్ని వదిలిపెట్టుంటే తర్వాత దాన్ని ఒక కొన్ని ఉన్న మొత్తమే భూమి పోతుంది. తర్వాత ఎవడైతే ఒరిజినల్ ఓనర్ ఉన్నాడో వాడు ఈజీగా పోయి వాడుగా డిక్లరేషన్ ఆఫ్ టైటిల్ వేసుకుంటే ఖచ్చితంగా వానికే దక్కే. ఫార్మర్స్ కూడా, రైతులకు కూడా లీగల్ గా ప్రతిదీ తెలిసుండే విధంగా ఉండాలి ఇందులో. ఖచ్చితంగా కదమ్మా, మీరు అడిగిన ప్రశ్నకు వాళ్ళకి తెలియాలనే కదా ఈ మనకు ఉన్నటువంటి ఈ ప్రోగ్రాంలో సారాంశం. ఖచ్చితంగా వాళ్ళకు జరగాలంటే న్యాయస్థానాల ప్రభుత్వం న్యాయం చేయకపోతే వెంటనే న్యాయస్థానాలను ఆశ్రయించకపోతే ఉన్న భూమి కూడా పోతుంది అనేది కంక్లూజన్. సో చూసారు కదా, రైతులే కాదు, ఇప్పుడు మనం పొలం దున్నే ప్రతి మనిషి కూడా లీగల్కి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా మనకు అవగాహన ఉండాలి. ఇలాంటి లాయర్లు అంటే మన నాగరాజ్ గారి లాయర్లు ఎవరైనా సరే మీకు హెల్ప్ అవుతారన్నప్పుడు వచ్చి వాళ్ళతో మాట్లాడుకొని కోర్టు వరకు వెళ్ళి మీ సమస్యలను పరిష్కరించుకోండి. లేకపోతే మీరు ఉన్నది ఏదైతే ఇంత కష్టపడి ఇన్ని సంవత్సరాల్లో దాచుకున్నారో అది కూడా లేకుండా పోయి సిచ్యువేషన్స్ మనకు వస్తాయి. సో అలాంటివి ఉండకుండా ఉండాలంటే లీగల్గా మనకి అవగాహన ఉండడం కూడా అంతే ముఖ్యం. సో చూసారు కదా, మన నాగరాజ్ గారు ఆయన ఏవైతే మనకున్న క్వశ్చన్స్కి సొల్యూషన్స్ చెప్పారో వాటన్నిటిని పాటించండి. అండ్ మరో కొత్త అప్డేట్తో మీ ముందుంటాం. అంతవరకు సెలవు.